అందరికీ నమస్తే. కాంగ్రెస్‌లో ఒక ముసలం స్టార్ట్ అయింది. అది రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు ముద్దుగా ఏమనుకుంటున్నారంటే, ముఖ్యమంత్రి వర్సెస్ ముఖ్యమైన మంత్రి అనుకుంటున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవరు టార్గెట్ చేసిండ్రు? లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో నేను ఉండను, నన్నన్నా తప్పించండి, ఆయనను తప్పించండి అన్న డిమాండ్‌ను హైకమాండ్ ముందు ఉంచిండు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ స్టేట్ క్వార్టర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏమైతుంది? ఈ కంప్లెయింట్స్ ఎందుకు ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ చేస్తున్నారు? అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. మనకు బయటికి అప్పుడప్పుడు టీ కప్‌లో తుఫాన్‌లాగా కొన్ని వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ అది సమసిపోయిందేమో అనుకుంటే అది సమసిపోలేదు. అది లోపల ఇంకా బగబగ మండుతుందని మళ్ళొకసారి అట్లాంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ ముందు ఒక డిమాండ్ పెట్టిండట. ఆ డిమాండ్ ఏందంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో, ప్రభుత్వంలో నేనుండాలా? రేవంత్ రెడ్డి ఉండాలా? నన్ను తప్పుకో అంటే నేను తప్పుకుంటా. నాకేమి ఇబ్బంది లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పించడం మీకు ఇబ్బందయితే ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు ఆయనను తప్పిస్తే గవర్నమెంట్ ఉంటదా? పోతదా? ఇట్లాంటి ఆలోచనలు చాలా ఉండొచ్చు. కానీ నన్ను తప్పుకోమంటే నేను చాలా ఈజీగా తప్పుకుంటా. నేను ఇక్కడ పని చేయలేకపోతున్నా అని ఆయన ఢిల్లీ పెద్దల చెవిలో వేసిండంట. అసలు ఎందుకు ఆయనకొచ్చిన ఇబ్బంది ఏముంది అంటే, అందరికొచ్చిన ఇబ్బందే ఉత్తమ్ కుమార్‌కొచ్చింది. అందరికొచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం మీకు తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంచెం ఢిల్లీకి దగ్గరవుతున్న టైంలోనే ఆయన 30% కమిషన్ తీసుకున్న మంత్రి దాకా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది బయటకొచ్చి ఓపెన్‌గా మాట్లాడేసిండ్రు. వాళ్ళ వెనక ఎవరున్నారని కొన్ని రోజుల తర్వాత ఆ వార్త బయటకొచ్చింది. రేవంత్ రెడ్డే వాళ్ళ వెనక ఉన్నాడు. రేవంత్ రెడ్డే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేపించిండు ఆ ఎమ్మెల్యేలతోని పెట్టించి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డ్యామేజ్ చేసిండు. దాంతోన హైకమాండ్‌తో కూడా ఆయన పరపతి చెడిపోయింది. ఇక ఆయన నంబర్ 2 స్టేజ్ నుంచి నంబర్ 12 నంబర్ 13 నంబర్ 14 స్టేజ్‌కెళ్ళిపోయిండు అనేది ఒక రకమైన చర్చ. తర్వాత బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్కను పెద్ద ఇరికించాల్సిన అవసరం రాలేదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈజీగా వలలో చిక్కిండు. వలలో చిక్కడం అంటే ఆయన ఏం చెప్పిండో, ఈయన ఏమిన్నాడో, ఈయన ఏం అడిగిండో, ఆయన ఏం చెప్పిండో గానీ ఆయనకిచ్చిన ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో 10%, 12%, 16% కమిషన్ తీసుకుంటున్నాడన్న ఆరోపణలు మొత్తం బట్టి విక్రమార్కకు చుట్టుముట్టినాయి. నిజంగా కూడా బట్టి విక్రమార్క ఈ అవినీతి ఆరోపణలు అంటుకున్న తర్వాత ఢిల్లీ వాళ్ళు పెద్దగా విశ్వసిస్తలేరనేది ఓపెన్‌గా కనబడుతుంది. ఈయన కూడా కనీసం ఢిల్లీ పోయి ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నాలు కూడా ఎప్పుడు చేస్తలేడు బట్టి విక్రమార్క. రీసెంట్‌గా మంత్రి పదవులు అటు ఇటు మారుస్తున్నారన్న టైంలో కూడా ఆయన ఢిల్లీ పోయేవాళ్ళు. యాక్చువల్‌గా బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేకి చాలా దగ్గర. సామాజిక పరంగా కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్న సీనియర్ లీడర్‌గా కావచ్చు. కానీ తన శాఖ మారుస్తారేమన్న భయంతోన ఇక్కడున్న మీడియా వాళ్ళకు నేను ఢిల్లీ పోతున్నా చెప్పి ఆయన డైరెక్ట్ బెంగుళూరు పోయిండు. బెంగుళూరు పోయి డీకే శివకుమార్ ఒకరోజు బెంగుళూరు లేకపోయినా ఆయన వచ్చిన దాకా వెయిట్ చేసి, ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు కలిసి, ఒకవేళ నన్ను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్‌గా గనుక తప్పిస్తే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఇయ్యాలే. లేకపోతే నా పరువు పోతది తెలంగాణల. కాబట్టి నాకు ఒక సాయం చేయాలని చెప్పేసి అడిగిపెట్టి తీసుకొని వచ్చిండు. తర్వాత రీషఫలింగ్ అయిపోయిందనుకోండి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ డిమాండ్ ఎందుకు హైకమాండ్ ముందు ఉంచిండంటే, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిండు అనేది ప్రస్తుతం చర్చ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడిన ఢిల్లీ పెద్దలకో లేకపోతే ఆయన అనుచరులతోనో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏందంటే నన్ను బీఆర్ఎస్ కోవట్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి వార్తలు మోసే టీవీ ఛానెల్స్, పేపర్‌లలో ఉత్తమ్ కుమార్ మీద కొన్ని వార్తలు రాపిచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో అవినీతి జరుగుతుంది. ఆయన బీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ కోవట్టు. ఇట్లాంటి వార్తలు కొన్ని వార్తలొచ్చినాయి. ఆయన శాఖ అంటే ఆయన 2 శాఖలున్నాయి. ఒకటి ఇరిగేషన్ శాఖ, ఇంకొకటి సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్. సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి జరుగుతుంది, భారీగా అవినీతి జరుగుతుందని మంత్రి పేరు రాయకుండా మిగతా వ్యవహారాలంతా రాసి పేపర్‌లలో, టీవీలలో మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవినీతిలో మునిగిపోయిండు అనే సంకేతాలొచ్చే విధంగా ఆ వార్తలన్నీ కూడా ప్రచురించిర్రు. అంటే సేమ్ పొంగులేటిని ఎట్లయితే దెబ్బ కొట్టిండ్రో, సేమ్ బట్టి విక్రమార్కని ఎట్లయితే దెబ్బ కొట్టిండ్రో, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా సేమ్ ఆయుధంతోన ఆయన అవినీతిపరుడు, ఆయన శాఖలో అవినీతి జరుగుతుంది అనే ఒక ముద్ర గనుక వేయగలిగితే కొంచెం హైకమాండ్‌తో ఆయన మీదున్న గుడ్‌నెస్ పోతది అనేది బహుశా రేవంత్ రెడ్డి టీమ్ ప్లాన్ ఉండొచ్చు. నిజంగా గూడా మనకు చాలా సార్లు మనం విన్న మాటనే రేవంత్ రెడ్డి గనుక దింపితే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది చాలా సార్లు అది వార్త బయటికి ఉత్తగా రాదు గదా! కాంగ్రెస్ పార్టీలో ఉన్న చర్చనే వార్త బయటకొచ్చింది. నిజానికి గూడా అట్లా కొన్ని పరిణామాలు కనిపించినాయి. రేవంత్ రెడ్డి తెలవకుండా రాత్రి ఢిల్లీకి ఫ్లైట్‌లో ఎక్కిపోయి మళ్ళా పొద్దుగాల వచ్చేయడు. లేకపోతే ఏదైనా ఇక్కడున్న వ్యవహారాలు మొత్తం గూడా
ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగి సీక్రెట్‌గా రిపోర్ట్‌లు తీసుకోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనతోన వాకప్ జేయడం. ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు మెయింటైన్ చేసినా చేయకపోయినా హైకమాండ్‌కు చాలా దగ్గరగా ఒక లాయలిస్ట్‌గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ తనను తప్పిస్తే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వార్త ఎప్పుడైతే బయటకొచ్చిందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. అంటే పోటీ లేదనుకో, సొంత పార్టీలో ఎవరు పోటీ లేకపోతే చచ్చినట్టు హైకమాండ్ తననే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తది. ఒకవేళ ఆయనకన్నా బలవంతుడో లేకపోతే ఆయనకన్నా కొద్దిగా తక్కువ బలం ఉన్న లాయలిస్టులనో లేకపోతే ఇంకొక రూపంలోనో కొద్దిగా బలంగా కనిపిస్తే రేవంత్ రెడ్డిని ఈజీగా దింపే అవకాశం ఉంటది కదా! ఈరోజు దింపకపోయినా రేపన్నాడు ఒక 6 నెలలకో, సంవత్సరానికో దింపాల్సొచ్చినప్పుడు ఆల్టర్‌నేటివ్ ఖచ్చితంగా ఉంటే హైకమాండ్‌కి ఒక అవకాశం దొరుకుతది. కాబట్టి అసలు ఆల్టర్‌నేటివే ఉండొద్దనేది బహుశా రేవంత్ రెడ్డి ప్లాన్ లాగా కనిపిస్తుంది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పుకుంటున్న మాటలు. ఆయన అనుచరులకు గాని ఢిల్లీలో వాళ్ళకు బీఆర్ఎస్ ముద్ర వేస్తున్నారు. అంటే నేను బీఆర్ఎస్ కోవట్టులాగా నన్ను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్. నేను ఒరిజినల్ కాంగ్రెస్ అందరికీ నేను నాయకత్వం వహిస్తున్నా. అందరి ఎమ్మెల్యేలకు నేను సమాధానం చెప్తున్నా. ఒరిజినల్ కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు కావచ్చు, భట్టి కావచ్చు అట్లా అందరి పక్షాన నేను మాట్లాడుతున్నా అన్యాయం జరిగినప్పుడు. కాబట్టి నన్ను ఇప్పుడు హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఒక సీనియర్ మంత్రిగా నాకు సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన విషయాలు కూడా నాకు సంబంధం లేకుండా, నాతో మాట్లాడకుండా ఆయననే ఆ సమాచారాన్నంతా డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటున్నాడు. తర్వాత కొన్ని నిర్ణయాలను డైరెక్ట్‌గా డిపార్ట్మెంటు పెద్దలకు చెప్తూ ఉన్నారు. మొన్న శాఖలు అటు ఇటు మారుస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఫస్ట్ కంప్లెయింట్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనంట. ఆయన శాఖలు అక్కడి నుంచి జరపాలి. ఆయనకున్న ఇరిగేషన్ శాఖ తీసేయాలి. ఆయనకున్న సివిల్ సప్రెస్మెంట్ తీసేయాలి. ఆ డిపార్ట్మెంట్‌లో తీవ్రంగా అవినీతి జరుగుతుందని రేవంత్ రెడ్డి కంప్లెయింట్ చేసిండట. అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెవిన పడ్డది. దాంతో పాటు ఆయనకు ఇన్‌చార్జ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఆయన్నే కాదు ఇన్‌చార్జ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వని వాళ్ళు ముగ్గురున్నారు. వాళ్ళలో ఒకటి బట్టి విక్రమార్క పక్కన జరిపేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా పక్కన జరిపేసిండ్రు. సో, రేవంత్ రెడ్డి ఎట్లా చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన తీసుకోడు. కానీ వీళ్ళకి ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసేందుకు ప్రధానమైన కారణం కూడా రేవంత్ రెడ్డి ఒత్తిడే. రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ లెవెల్‌లో మేనేజ్ చేసిండు. అందుకే వాళ్ళకి ఇన్ఛార్జ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వలేదనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసేందుకు ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి అనేది ప్రచారం జరుగుతుంది. నిజంగా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసేసినప్పటి నుంచి కోమటిరెడ్డి సైలెంట్ అయిపోయాడు. అంతకుముందు రేవంత్ రెడ్డి వెనకనే తిరిగేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేడు. ఉంటే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాడు. లేకపోతే ఏదో ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తున్నాడు తప్ప కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సైలెంట్ అయిపోయిండు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపార్ట్మెంట్‌లో నిజంగా అవినీతి జరుగుతలేదా అంటే ప్రతి డిపార్ట్మెంట్‌లో అవినీతి జరుగుతుంది. ఇప్పుడున్న మినిస్టర్స్ ఉన్న శాఖలు, మినిస్టర్స్ లేని శాఖలు అన్ని డిపార్ట్మెంట్‌లో అవినీతి అనేది కామన్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌లో లాస్ట్ 1 ఇయర్ నుంచి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌లో ఈ ధాన్యం బిడ్లు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బిడ్లు క్యాన్సల్ అయ్యే వరకు, టెండర్స్ క్యాన్సల్ అయ్యే వరకు మొత్తం కూడా అవినీతి ఆరోపణ. దాదాపు 1000 కోట్ల అవినీతి జరిగిందనేది పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ ఆరోపణలన్నింటిని కూడా ఎక్స్‌పోజ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తన పోటీ నుంచి, తన ప్రత్యర్థి స్థానం నుంచి తప్పించుకోవాలి అనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా కొంతమంది కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ అయితే చెప్తూ ఉన్నారు. నిజానికి కూడా ఇప్పుడు హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సరిచెప్పింది. మీరు ఉండండి, మీరు ఉండకపోతే కష్టం కదా, మీరు ఉండాలి, మీరుంటే ప్రభుత్వం కూడా నడుస్తుంది, లేకపోతే వన్ సైడ్ అవుతుంది, మీరు ఉండండి అని చెప్పి ఆయనకు సరిచెప్పి పంపించారు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయన అయిష్టత, అసలు ఈ క్యాబినెట్లో ఉండడం, ఈ ప్రభుత్వంలో ఉండడం వృధా, నేను ఇంత లాయలిస్ట్గా ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీదనే డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆరోపణ చేస్తున్నారు, మమ్మల్నే వేరే పార్టీకి కోవట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్నే ఒక దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు అసలు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అవసరమైతే. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మాయంబడి మమ్మల్ని టార్గెట్ చేసి ఢిల్లీ స్థాయిలో మా మా శాఖల్లో అవినీతి జరుగుతుందని ప్రచారం చేసి పేపర్లో వార్తలు రాపించి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ అయి ఉండొచ్చు. ఎనీవే ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది పునాదుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. బట్ ఒకరి మీద ఒకరు వాళ్ళ అవినీతి పరులు అంటే వీళ్ళ అవినీతి పరులు, లేదు ఆయనే అవినీతి పరుడు, ఇట్లా అని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ అయితే చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ కంప్లైంట్ల పరమ ఎక్కడ దాకా పోతుందో తెలియదు. కానీ హైకమాండ్ మాత్రం అందరి శాఖల్లో ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర మాత్రం రిపోర్ట్ ఉన్నట్టుగా కొద్దిమంది సీనియర్ లీడర్లు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.